రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విదేశీ ప్రతినిధులను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని చెప్పారు. ఐటీ, ఫార్మా, మౌలిక వసతుల రంగాల్లో ఎన్నో అవకాశాలున్నాయన్నారు. విదేశీ పెట్టుబడిదారులకు అన్ని రకాలుగా సహాయం అందిస్తామన్నారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డితో కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బృందం భేటీ అయింది. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కెనడాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కెనడా హై కమిషనర్కు వివరించారు సీఎం రేవంత్. స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ మార్క్ లామీ బృందం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైంది. హైదరాబాద్లో ఫ్రాన్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ బృందాన్ని కోరారు సీఎం రేవంత్. హైదరాబాద్లో ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఇటీవల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సలహాదారుగా సుదర్శన్ రెడ్డిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో సీఎం రేవంత్ ను కలిసి శాలువాతో సత్కరించారు సుదర్శన్ రెడ్డి. ఆ తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు రేవంత్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మోంతా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, భూమి సునీల్. తుఫాన్తో ఎన్నడూ లేని విధంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. వివిధ దశల్లో ఉన్న పంటలు తుఫాన్తో దెబ్బతిన్నాయన్నారు. రైతుల నుంచి వచ్చిన వినతులను లేఖలో వివరించారు రైతు కమిషన్ సభ్యులు. వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని కొనాలన్నారు. తేమ శాతం నుంచి మినహాయింపు ఇవ్వాలని పత్తి రైతులు కోరుతున్నారని చెప్పారు. ఖరీఫ్ కు తీసుకున్న రుణాలు రీషెడ్యూల్ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేసింది రైతు కమిషన్.